గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ ఎంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను ఈ మాటల మీద. నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా.